the best good kings in Judah. So last week we have meditated King Asa. Asa చూసాం మనం, and then how he reigned for 40 years, 35 years. He was very faithful to God. In the last 5 years ఏమైంది? He trembled. And then from faith to fall we have seen. And what is the cause of the failure? And today his son, his name is Jehoshaphat. Asa కొడుకు చరిత్ర. Jehoshaphat also, he was treated as a good king and also the best king, right? So Jehoshaphat అంటే ఏం గుర్తొస్తుంది? What do you reminded about Jehoshaphat? Jehoshaphat అంటే ఒకటి గుర్తు రావాలి యాక్చువల్గా బైబిల్ చదివే వాళ్ళకి. దాని అర్థం ఏంటంటే మనం చదవట్లే బైబిల్. Jehoshaphat అంటే ఆల్వేస్ ఒకటి గుర్తు రావాలి. ఏం రావాలి? వారు విన్ అవడం కంటే ఏం చెప్తాడు? ద ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ జెహోషాపాత్ ఈజ్ సో ఫేమస్ కదా. చాలా ప్రొఫిషియంట్ అనమాట. అంటే చాలా ఏమంటారు, అది బాగా వెరీ వెరీ ఐ థింక్ ప్రాబబ్లీ చాలాసార్లు మాట్లాడా ఆ చాప్టర్ 2 Chronicles 20 చాప్టర్ నుంచి. ఎందుకంటే ద ప్రేయర్ ఆఫ్ జెహోషాపాత్ తండ్రి చేస్తాడు. లాస్ట్ వీక్ గుర్తుంటే ఆసా ప్రేయడ్, అయ్యా నువ్వు ఓడిపోతే ఎలా, రైట్? వ్యాస్ట్ ఎనిమి ఉన్నారు, పొరపాటున వాళ్ళు విన్ అయితే ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం, రైట్? హీ ప్లేసెస్ బాల్ ఇన్ హిస్ కోర్ట్, రైట్? దేవుని కోర్టులో వేసేస్తాడు, బాల్ వేసేసి చూస్తూ ఉంటాడు. అద్భుతంగా విజయం వచ్చేస్తుంది. జెహోషాపాత్ ఎట్లా చేస్తాడు తెలుసా? ఏమని చేస్తాడు? ఐ డోంట్ ఈవెన్ నో వాట్ టు డూ, మా దిక్కు నువ్వే, అవర్ ఐస్ ఆర్ ఆన్ యూ, అవర్ ఐస్ ఆర్ ఆన్ గాజా. ఇదంతా వస్తూ ఉంది కదా. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఇది జెహోషాపాత్ ప్రేయర్ నుంచే వచ్చింది. అవర్ ఐస్ ఆర్ ఆన్ యూ, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ టు డూ. ఈ ప్రేయర్స్ చాలా ఇష్టం అండి దేవునికి. మనం చాలాసార్లు దేవుని స్థుతిస్తాం, గణపరుస్తాం, అది కూడా మంచిదే. యు నో వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ గాడ్ లైక్స్? హౌ వీ డిపెండ్ అపాన్ హిమ్. చాలా చుట్టుముట్టేసి ఉంటుంది అనమాట. ఎనిమి అంతా చుట్టుముట్టేసి ఉంటే ఏం చేయాలో తెలియక, అండ్ దెన్ హీ ఆల్సో అనౌన్స్డ్ ఫాస్టింగ్. బ్రదర్ అక్కడ మూవ్ చేశారా జెహోషాపాత్? ఇది రావట్లేదు ఇక్కడ నాకు. అక్కడ అనౌన్స్ చేస్తాడు. సో Jehoshaphat is also another person in the Lent days that we could remember, that he also fasted. Not only himself, but also he announced the entire nation. చిన్న పిల్లలతో కలిసి వస్తారు అందరు దేవుని మందిరానికి వచ్చి, దే క్రై అవుట్ టు ద లార్డ్, దేవా నీవు తప్పితే మాకు ఏ దిక్కు లేదు, అవర్ ఐస్ ఆర్ ఆన్ యూ, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ టు డూ అన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఒక ప్రొఫెటికల్ వర్డ్ వస్తుంది. అండ్ దెన్ దే స్టార్టెడ్ ప్రైజింగ్ అండ్ దే గాట్ ద విక్టరీ. సో టుడే ఈజ్ నాట్ దట్ టాపిక్. ఈరోజు ఆ టాపిక్ అది కాదు, కానీ వీ వాంటెడ్ టు డూ ఏ కైండ్ ఆఫ్ లెసన్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద స్టోరీ ఆఫ్ జెహోషాపాత్. ఆసా కుమారుడు అయినటువంటి యెహోషాపాత్ యొక్క స్టోరీకి మనం వెళ్దాం మనం, రైట్? అట్ ద సేమ్ టైం ఇట్లాంటి విక్టరీకి వాట్ ఈస్ ద బేసిస్, అంటే ఎట్లాంటి ప్లాట్ఫామ్ మీద నిలబడి తను ఆ విక్టరీని పొందాడో కూడా తెలుసుకుందాం మనం, రైట్? సో ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం టర్న్ టు 17th చాప్టర్ 17లోకి వచ్చి ఎవరన్నా వాక్యం చదివితే మంచిది కదా. ఇక్కడ ఉందా? ఎక్కడన్నా శ్రావ్యకి ఇచ్చేసి యూ కెన్ రీడ్. సో 17th చాప్టర్లో మనకి వచ్చినప్పుడు, సో స్టార్టింగ్ కొన్ని వర్సెస్ చదువుదాం మనం. 2 Chronicles chapter 17 verse 1, 2, 3. అక్కడ పెట్టాలనుకుంటా, పెట్టాలి.
తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రకారములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమునందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యుందును కావలి బలములను ఉంచెను. ఉంచెను. సో వీ నో వాట్ వాజ్ ద ప్రాబ్లం విత్ కింగ్ ఆసా. ఎక్కడ ఫెయిల్ అయ్యాడు తెలుసా మనకి? వాట్ వాజ్ ద ఇష్యూ? ఏ విషయంలో ఫెయిల్ అయ్యాడు? అంత మంచిగుండే బ్రదర్ని డీల్ చేయడం విషయంలో ఫెయిల్ అయిపోయాడు. సో ఇక్కడ జెహోషాపాత్ ఎప్పుడు రెయిన్లోకి వస్తాడంటే, వీ నో లాస్ట్ డేస్లో ఈ వాజ్ వెరీ సిక్ కదా, తనకి ఫుడ్లో ప్రాబ్లం వచ్చింది. సో ఆ టైంలోనే జెహోషాపాత్ హీ బికేమ్ ఎ కింగ్. హీ వాజ్ లుకింగ్ ఎట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద రెయిన్ ఆఫ్ హిస్ డాడ్. తండ్రి యవనస్తుడుగా ఉన్నప్పుడు ఎట్లాంటి మంచి పనులు చేశాడు, ఎట్లాంటి విగ్రహాలన్నీ కూడా తీసేసి దేవునికి ఎంత ఇష్టమైనటువంటి రాజుగా తను మారిపోయాడు అనేది హీ వాజ్ లుకింగ్ ఎట్ వాట్ గాడ్ ఈజ్ వర్కింగ్, హౌ గాడ్ వాజ్ వర్కింగ్. సో ఆసా పిక్డ్ అప్, జెహోషాపాత్ పిక్డ్ అప్ ఫ్రమ్ దేర్. తన తండ్రి జీవితంలో చూశాడు ఎట్లాంటి కార్యాలన్నీ దేవుడు చేశాడో. ఆయన ఏం చేశాడు? ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ హిస్ బ్రదర్. ఫస్ట్ అక్కడే టార్గెట్ చేశాడు. టార్గెటెడ్ హిస్ బ్రదర్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన నా మీదకి రాకుండా, ఈయన మీదకి ఆయన వెళ్ళకుండా, అండ్ దెన్ వాట్ ఎవర్ హిస్ డాడ్ కాంకర్డ్ అక్కడ అన్ని కూడా ఫోర్టిఫై చేసుకుంటా దాన్ని క్లోజ్ చేసేసుకొని, అండ్ దెన్ హీ స్టార్టెడ్ రైనింగ్ అండ్ రూలింగ్. రైట్? హీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ వాజ్ ద ప్రాబ్లం. అందుకోసం అంటున్నాను, రైట్, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ వీ సీ హౌ వీ బిహేవ్ లైక్ యంగ్స్టర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. యవ్వనస్తుడు జీసస్ క్రైస్ట్లో త్రీ స్టేజెస్ చెప్పాం కదా. చిన్నపిల్లలు, యవ్వనస్తులు, తల్లిదండ్రులు. యవ్వనస్తులైతే వీ రిమూవ్ ఐడల్స్ అండ్ దెన్ వీ కమ్ క్లోజ్ టు గాడ్. ఈరోజు లెంటి డేస్లో కూడా వీ హ్యావ్ టు డూ వన్ థింగ్, వాట్? రిమూవింగ్ ఐడల్స్ అండ్ కమింగ్ క్లోజ్ టు గాడ్. మన జీవితంలో దేవుని కంటే ఎక్కువగా ఏం ప్రేమిస్తున్నావు నువ్వు, అదే ఐడల్. దాన్ని తీసేసుకోవాలి, దేవునికి దగ్గరగా రావాలి. అండ్ దెన్ జెహోషాపాత్ స్టార్టెడ్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఇంకా ఏమేమి మిగిలినాయో అన్నీ తీసేయటం, పెట్టేయటం, ఉన్నటువంటి తన రాజ్యాంగాన్ని బలపరుచుకొని దేవునికి ఇష్టడుగా జీవించడం మొదలుపెట్టాడు జెహోషాపాత్. బికాస్ హీ హాజ్ సీన్ హౌ గాడ్ హెస్ వర్క్డ్ ఇన్ డాడ్స్ రెయిన్. తన తండ్రి పరిపాలించేటప్పుడు దేవుడు పనిచేసింది చూడగలిగాడు తను. అందుకోసం ఈరోజు మనం వీఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. రోమన్స్ 1లో ఉంటుంది కదా. ఎందుకంటే అన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుని గుర్తించలేకపోతే ఎవరిది తప్పు? మనదే. అండ్ దెన్ వీ కెన్ రీడ్. ఇంకా ఏం చేద్దాం మనం? ఎట్లాంటివి చేసాడు ఆయన? వర్స్ 3. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవునిని ఆశ్రయించుచు. తన తండ్రి దేవుని he said no to Baal, yes to God. No, yes, he did not allow anything, no idols. At the same time, ఎట్లాంటి టెస్టిమనీ తెలుసా? తన తండ్రి అయినటువంటి దావీదు ఎలా నడిచాడో. దిస్ ఈస్ ద ఫస్ట్ కింగ్ అండ్ గాడ్ ఈస్ టెస్టిఫైయింగ్ హియర్. దావీదు నడిచినటువంటి మార్గాన్ని తను ఎత్తుకున్నాడంటే ఏంటి? హీ వాజ్ ఈవెన్ లుకింగ్ ఎట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద రెయిన్ ఆఫ్ డేవిడ్. తన ముత్తాత దావీదు రాజ్యంలో దేవుడు ఎట్లా పనిచేశాడో తను చూడగలిగాడు. దావీదు ఎలా జీవించాడో తను తెలుసుకోగలిగాడు. దాన్ని బట్టి తను జీవించడం మొదలుపెట్టాడు. రైట్? తర్వాత ఇంకా అండ్ దెన్ తర్వాత ఇంకొక చూద్దాం. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు నాట్ ద 5th chapter 5th verse, బట్ వీ కెన్ రీడ్ verse 6. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. He was so committed to follow the commandments of God. రైట్? ఇంకా ఏం చేస్తున్నాడు చూద్దాం. verse 7. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిలను. verse 9.
వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిను సంచరించుచు జనులకు బోధించిరి. ఇక్కడ హీఈస్ డూయింగ్ సంథింగ్ దట్ డాడ్ డిడ్ నాట్ డూ. తన తండ్రి చేయని ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. అందుకోసమే నెక్స్ట్ జనరేషన్ ఎక్కువ చేయాలి భక్తి. ఇప్పుడు నేను నా తండ్రి కంటే ఎక్కువ భక్తి చేయాలి నేను. అండ్ మై చిల్డ్రన్ ఆర్ సపోజ్డ్ టు షో గ్రేటర్ ఫెయిత్ దాన్ మీ. యెహోషాపాత్ ఈస్ డూయింగ్ హియర్. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ధర్మశాస్త్రాన్ని తీసుకుని మొత్తం ప్రకటిస్తున్నాడు. మొత్తం ఈజ్ ప్రీచింగ్ అండ్ టీచింగ్ ద లా. దానివల్ల ఏమైంది తెలుసా? యు నో వాట్ గాడ్ డిడ్? హి వాస్ సో ఒబీడియంట్ టు ద లార్డ్. ఈరోజు టాపిక్ ఏంటంటే యెహోషాపాత్ ద ఒబీడియన్స్. ఒబీడియన్స్ ఈజ్ ఎ చాయిస్. అవునా? దేవునికి లోబడి ఉండాలి అనేది నువ్వు నేను తీసుకునేటువంటి చాయిస్ అండి అది. గాడ్ గివ్స్ అస్. దేవుడు కార్యాలు చేస్తాడు. మనకు కొన్ని టెస్టిమోనీస్ ఉంటాయి, మన ముందు కొన్ని పెడతాడు, మనకి ఇస్తాడు కొన్ని. అండ్ దెన్ ఇట్స్ ఎ చాయిస్. నువ్వు ఒబే చేస్తావా చేయవా? యెహోషాపాత్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ God's laws, God's commandments. He chose to obey God. What was the result? Let us read verse 5. Verse 5. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలుగగా. And God has established the kingdom of Jehoshaphat. Why? Because of his obedience to the commandments of God. దేవునికి ఎప్పుడైతే లోబడి తను జీవించటం మొదలుపెట్టాడో, తన తండ్రిని చూశాడు, ముత్తాతను చూశాడు, తన ముందున్నాయన్నీ కూడా చూశాడు, దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకోవటం మొదలుపెట్టాడు, లోబడి జీవించడం మొదలుపెట్టాడు, తండ్రి చేసిన దానికంటే ఇంకా ఎక్కువ చేయటం మొదలుపెట్టాడు. అండ్ దెన్ గాడ్ స్టార్టెడ్ షోయింగ్ హిస్ ఫేవర్ ఆన్ కింగ్ జెహోషాపాత్. ఎస్టాబ్లిష్డ్ అంటే ఏంటి? స్థిరత్వం వచ్చేసింది కింగ్డంలో. ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. నాట్ ఓన్లీ దట్, ఇంకోటి కూడా జరిగింది. రీడ్ వర్స్ 10. యూదా దేశము చుట్టూ నుండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. The fear of the Lord fell over the entire region. ఎవరు ధైర్యం చేయటానికి కూడా రెడీగా లేరు. ఇది మనం దేవునికి భయపడినప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పీపుల్ కూడా మనల్ని చూస్తే భయపడతారు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ కమ్స్ ఫ్రమ్ ద ఒబీడియన్స్. అందుకోసమే కదా మొన్న కూడా నేను చెప్పినప్పుడు ఏంటి? సబ్మిట్ టు ద లార్డ్ అండ్ రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ అవే ఫ్రమ్ యూ. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలంట, వాటిని దగ్గరికి కూడా రాడంట. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ జెహోషాపాత్. జెహోషాపాత్ ఒబీడియన్స్కి అండ్ గాడ్ ఈజ్ ఆల్సో షోయింగ్ హిస్ ఫేవర్. హైలీ ఎస్టీమ్లోనికి వెళ్ళిపోయాడు. దట్స్ ద ఫస్ట్ స్టెప్ కదా. బాగానే ఉంది ఫస్ట్ది. సెకండ్ వన్, నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ చాప్టర్లో ఏమవుతుందో చూద్దాం. స్టార్టింగ్ వర్స్ 18, చాప్టర్ 18 verse 1. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది. చాలు. Now Jehoshaphat had great riches and honor, and he made a marriage alliance with. Obedience is a struggle. Obedience కొంతసేపు ఉన్నంత మాత్రాన నువ్వు, there is no guarantee that you will be obedient tomorrow. ఈరోజు మంచిగా ఉండొచ్చు. ఏమైంది జెహోషాపాత్కి? దెర్ వాజ్ అ ఫేవర్ ఆఫ్ గాడ్. హీ బికేమ్ వెరీ రిచ్ అండ్ కింగ్డమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఏమొస్తుందండి మనిషికి? వీసా లేనప్పుడు, జాబు లేనప్పుడు మంచిగా చక్కగా దేవా చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి. చిన్నగా వీసా వస్తుంది, స్టేటస్ వస్తుంది, సిటిజన్షిప్ కూడా వస్తుంది. చిన్నగా ఇల్లు గిల్లు అన్నీ వచ్చేస్తాయి. ఇక ఏ ప్రాబ్లం పెద్ద కనిపించదు. ఏమొస్తుంది?
గర్వం వస్తుందండి, ఎవరికైనా వస్తుంది, రావట్లేదని చెప్పొద్దండి కదా. ఇంకా ఈ ఊరు మాకు చెప్పేది ఏంటి, వచ్చింది హానర్ గీనర్ అంతా రాగానే ఏం చేస్తున్నాడు తెలుసు ఇక్కడ, హి వాజ్ మేకింగ్ ఏ మ్యారేజ్ అలియన్స్ విత్ హిస్ బ్రదర్స్ ఫ్యామిలీ. మళ్ళీ అగైన్ ఇక్కడ చూడు, మళ్ళా బ్రదరే ప్రాబ్లం. ఇంతకుముందు ఏంటి ప్రాబ్లము, అలా అన్న జోలికి ఎట్లా వెళ్ళాడు, శత్రువు దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా అమ్మేసుకున్నాడు. ఎవరు ఇచ్చేసాడు, ఆశ. గాడ్ డిడ్ంట్ లైక్ ఇట్. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన, ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాడు అన్నతో. అంటే అది నచ్చలేదు కాబట్టి ఇది దేవుడు నచ్చుతాడనా? నో నో నో. దేవుడిని అడిగా, ఇక్కడ ఏమన్నా అడిగాడా? అడగలా. వన్స్ హీ గాట్ ఆల్ ద థింగ్స్, అంత కింగ్డమ్ ఎస్టాబ్లిష్ అయిపోయి, అంత మంచిగా ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు, అండ్ దెన్ వాట్ హీ థాట్, టు సెక్యూర్ హిస్ కంట్రీ, టు సెక్యూర్ హిస్ కింగ్డమ్. ఎందుకు ఈ రాజులు ఇప్పుడు మన పొలిటీషియన్స్ ఉంటారు, ఈ పొలిటీషియన్ కుమారుడు వెళ్ళి ఆ పొలిటీషియన్ కూతురుని పెళ్లి చేసుకుంటారు. ఎందుకు తెలుసా? డూ యు నో వై? ఈ బిజినెస్ మ్యాన్ ఆ బిజినెస్ మ్యాన్ కూతురుతో పెళ్లి చేసుకుంటారు. వై? టు ప్రొటెక్ట్ దేర్ బిజినెసెస్. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా చాలా చూస్తాం మనం, ఎందుకు? వాళ్ళ కింగ్డమ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. వితౌట్ ఎంక్వైరింగ్ ద లార్డ్, యెహోషాపాత్ ఏం చేస్తున్నాడు, మిస్ అయిపోతున్నాడు ఒబీడియన్స్ నుంచి. వెళ్ళిపోయి మ్యారేజ్ అలియన్స్ చేసేసుకున్నాడు తన కుమారుడికి వాళ్ళ కూతుర్ని, తన ఆహాబ్ కూతుర్ని. మీ నో ఆహాబ్, హీ ఈజ్ ద విక్కెడ్ కింగ్ కదా. లాస్ట్ టైం బ్రదర్ రమేష్ కూడా మాట్లాడుతుండా, హీ వాజ్ విక్కెడ్ కింగ్ అండ్ హీ వాజ్ హస్బెండ్ ఆఫ్ జిజబెల్. అక్కడికి వెళ్ళిపోయాడు, మ్యారేజ్ అలియన్స్ చేసేసుకున్నాడు. తర్వాత చదువుదాం, ఏంటి ఏమైంది. కొన్ని సంవత్సరములు గడిచిన మీదట షోమ్రోనులో నుండు ఆహాబు నొద్దకు పోయాను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్కి లాగాదు మీదికి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. ఫస్ట్ ఈజ్ ద రాంగ్ అలయన్స్. ఎట్లాంటి అలయన్సెస్ మనము చేస్తున్నాం, ఎట్లాంటి వారితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. అండ్ మ్యారేజ్ ప్లేస్ మేజర్ రోల్ అండి. మ్యారేజ్ అనేది వాక్యంలో ఏం రాయబడి ఉంటుంది, వివాహము ఘనమైనది, పరిశుద్ధమైనది. లేదు బ్రదర్, ఈ కంట్రీలో అట్లా కుదరదు, ఈ కంట్రీలో వేరు. ఇట్ మ్యాటర్స్ ఎలాట్. ఎట్లాంటి మ్యారేజ్ అలియన్సెస్కి విశ్వాసులు మొగ్గు చూపుతున్నారు, రైట్? మన పిల్లల కొరకు ఇప్పటి నుంచి ప్రేయర్ చేయాలి మనం. ఇప్పటి నుంచి చెప్పాలి వాళ్ళకి, ఏది రైట్ వే ఆఫ్ ద లార్డ్, ఏది రాంగ్ వే ఆఫ్ ద లార్డ్. వీ హ్యావ్ టు టీచ్ దెమ్, వీ హ్యావ్ టు టెల్ దెమ్. అందులో ఇక్కడ డేటింగ్ ఈటింగ్ ఇదంతా కూడా నడుస్తుంది కదా, అన్ని తప్పించలేకపోవచ్చు. బట్ వాట్ ఈస్ ద రైట్ అలియన్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? అది రాంగ్ స్టెప్ వేసాడు ఇక్కడ. ఫస్ట్ థింగ్, వితౌట్ ఆస్కింగ్, వితౌట్ ఎంక్వైరింగ్, హీ వాజ్ మేకింగ్ ఎ మ్యారేజ్ అలియన్స్ విత్ హిస్ బ్రదర్స్ ఫ్యామిలీ. తర్వాత ఏం చేస్తున్నాడు ఇక్కడ, వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత చూడటానికి వెళ్ళాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ, ఫీస్టింగ్ జరుగుతుంది. రాంగ్ అలియన్స్ ప్లస్ ఫీస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డిజాస్టర్. ఫుడ్ ప్లేస్ మేజర్ రోల్ అండి. నేను చాలాసార్లు చెప్తుంటా, మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నా. ఫుడ్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ బిలీవర్స్ లైఫ్. ఎయిదర్ ఇట్ కెన్ నిన్ను కింద కన్నా తీసుకొస్తుంది, పైకన్నా తీసుకొస్తుంది నిన్ను. ఫస్ట్ సెంచరీ చర్చ్లో, ఇప్పుడు అక్కడికి వెళ్ళదులే కానీ, యాక్ట్స్ 2:42లో వారు ఇంటింటా కూడుకొనుచు రొట్టె విరుచుచు ఆహారం తినుచుండరి. తర్వాత ఏం జరిగిందో తెలుసా, దేవుడు విశ్వాసులను యాడ్ చేస్తున్నాడంట. రైట్ ఫెలోషిప్ విత్ ఫుడ్, బ్లెస్సింగ్. రాంగ్ ఫెలోషిప్ విత్ ఫుడ్, డిజాస్టర్. ఇక్కడికి రాంగ్ అలయన్స్ మంచిగా తిండి పెట్టాడు. తిండి పెట్టిన తర్వాత ఏమంటున్నాడు, మనకు కింగ్స్లోకి వెళ్ళినప్పుడు ఉంటుంది, ఇది మన కంట్రీ, దేవుడు మనకి ఇచ్చాడు, అది మనం వెళ్ళి తెచ్చేసుకోవాలంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? యెహోషాపాతుకి చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతవరకు ఒబీడియంట్గా ఉన్నాడు. ఫస్ట్ స్టెప్ రాంగ్ స్టెప్ వేశాడు, రెండవది వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని తినేస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. మనము
ఎట్లాంటి అలయన్స్ ఉంది మనకి? రాంగ్ అలయన్స్లో ఉండి ఫుడ్ తింటే ఏముంటుంది, ఏమవుతుంది? ఏం మాట్లాడతాం? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, దాని గురించి, దీని గురించి మాట్లాడతాం మనం. ఉన్నది పోగొట్టుకుంటాం మనం. అందుకోసం నేను ఆల్వేస్ మనకు ప్రార్థనా కూడికలు జరిగినప్పుడు ఫుడ్ ఉండటం మంచిదే. లైట్ ఫుడ్ ఈజ్ గుడ్. అందుకోసమే కదా మనం ఫుడ్ తక్కువ తిన్నా సస్తాం, ఫుడ్ ఎక్కువ తిన్నా చనిపోతాం. ఇట్ ఈస్ నీడ్ టు బి దేర్, బ్యాలెన్స్డ్గా ఉండాలి. కానీ ఈ ఫుడ్ ఏం చేస్తుందంటే, ఇంతకుముందు కూడా అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ కూడా మేము ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఫుడ్ తిన్న తర్వాత వేరే 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 మాటలు వచ్చేస్తాయి. హౌ ద పర్సన్ ఈజ్ ఆస్కింగ్. నువ్వు మంచిగా మాట్లాడచ్చు, మాట్లాడటం తప్పు కాకపోవచ్చు. భారం కలిగి ఇంకొకరి గురించి మాట్లాడుతూ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? రాంగ్ మాటలు మాట్లాడితే ఉన్నది పోగొట్టుకుంటాం మనం. మొదట్లో వచ్చి బాధపడేవారు, ఎందుకు మాట్లాడారు నాయన ఇక్కడ, ఏంటి కాజని చూస్తే ఫుడ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. యెహోషాపాతు రాంగ్ అలయన్స్ చేశాడు, వెళ్ళాడు, మంచిగా తిండి పెట్టాడు, వెళ్ళిపోదాం అంటున్నాడు. అదొకటి. రెండవది ఇక్కడ చూస్తే ఇంకేమవుతుంది ఇక్కడ, పాపం మరి యెహోషాపాతు వాజ్ వెరీ ఫెయిత్ఫుల్ టు గాడ్ కదా. దేవుడి కార్యాలను చూశాడు, దేవుడి యొక్క ఆధీనంలో ఉన్నాడు, దేవుడికి ఒబిడిగా నడిచేటటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, వర్స్ 3 ఏమంటున్నాడు? ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్ గిల్లాదునకు వచ్చెదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీవాడను, నీ జనులు నా జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. పవర్ ఆఫ్ ఫుడ్ ఎంత పవర్ఫుల్ తెలుసా? పవర్ ఆఫ్ ఫుడ్. ఏమంటున్నాడు యెహోషాపాత్? I am as you are, my people as your people, we will be with you at the war. దేవుని అడగలేదు, ఏమి చేయలా, తిండి తినేశాడు, ఎమోషనల్గా చెప్పేస్తున్నాడు, నేను నీవాడినే, నువ్వు ఎక్కడికి వెళ్తే నీతో పాటు వచ్చేస్తా నేను, అంతే, నా ప్రజలందరూ కూడా నీవారే. చూసినావా బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుందో? బాడీ మైండ్కి వెళ్తుంది, మైండ్లోంచి మాటలు వచ్చేస్తున్నాయి. ఈజ్ గివింగ్ ప్రామిసెస్. కాకపోతే ఎక్కడో ఉంది భయం, కొంచెం భయం ఉంది కదా. ఏమంటున్నాడు చూద్దాం. వర్స్ 4. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదము రండనగా. ఎక్కడో కొంచెం భయం ఉంది. సో మరి నో నేను మాట ఇచ్చేసాను, బట్ యు నో హౌ వీ కెన్ గో వితౌట్ ఆస్కింగ్ ద లార్డ్. సో హీ ఈస్ టాకింగ్ టు కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. నో వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఆఫ్ ద లార్డ్, సమ్ హౌ డూ దట్ అని చెప్తున్నాడు. చెప్తే ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్ గిల్లాదు మీదకి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పిరి. ఇక్కడ అండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈస్ గ్యాదరింగ్. ఎంతమంది ప్రాఫిట్స్? హౌ మెనీ ప్రాఫిట్స్ హి హాస్? 400 prophets. He gathered them and he'd ask them what to do. ఏం చెప్పారు వాళ్ళు? గో. ఎవరిల్లు? హూ ఆర్ దీస్ ప్రాఫిట్స్? వీళ్ళు ఎవరో తెలియాలంటే కింద చదువుదాం. అండ్ దెన్ వర్స్. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చడు లేడా? And Jehoshaphat is asking, don't we have the prophets of the Lord? అంటే వీళ్ళంతా ఎవరు? కాదు, they are also prophets only. ఫాల్స్ అని కాదు, నో కాదు, they are the prophets of the king. So king has his own prophets. They are also praying, they are also prophesying, but he appointed them. Oh, you are all these 400 people, you are all my prophets. Okay, you prophesy. Oh, they pray, వాళ్ళు ప్రేయర్ చేస్తారు, they are about the king. But Jehoshaphat knows in his heart, వీళ్ళంతా they are all the prophets of the king. He is asking అన్నమాట, don't you have any prophet of the Lord? దేవుని ప్రవక్త ఉన్నాడా లేదా నీ దగ్గర అంటే ఏమైంది? ఆన్సర్ ఏమంటున్నాడు అక్కడ?
ఇశ్రాయేలు రాజు ఆ. యెహోవా యొద్ద విచారణ చేయుటకు హ్మ్. ఇఫ్లు కుమారుడైన ఆ. మికాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. హ్మ్. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను He వాని will యందు never let prophesize properly. There is no good thing that would come off his mouth. ఎందుకు అందుకొరకే ఈ కింగ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్రాఫిట్స్. దే ఆల్వేస్ టాక్ గుడ్ కదా, గుడ్ ప్రాఫెసీస్. యు గో, గాడ్ ఈజ్ సెయింగ్. ఇంకొకడు ఉన్నాడు కానీ వాడు ఎప్పుడు కూడా మంచిది పలకడు. బట్ జెహోషాపాత్, ఈ స్టోరీ అంతా చెప్పడానికి టైం పడుతుంది కానీ జెహోషాపాత్ ఈ ఇన్స్టిట్యూటెడ్, కావాలి నాకు, వస్తాడు ప్రాఫిట్, వస్తాడు వచ్చి చెప్తాడు ఏమని, చాలా సర్కాస్టిక్గా మాట్లాడతాడు, వెళ్ళండి అని. మన కింగ్ ఆహాబ్కి కోపం వచ్చేస్తుంది. చూడు వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చూసినా నువ్వు అట్లే చేస్తుంటావు, ఎప్పుడు నాకు మంచి పలకవాను అని చెప్పేసి. అయితే నేను ఆస్క్ ఫైనల్లీ చెప్తాడు అనమాట, లేదు దేవుడు ఆ విధంగా వెళ్ళమని చెప్పట్లేదు. అండ్ దెన్ గాడ్ హెస్ స్పెంట్ ఏ ఫాల్స్ స్పిరిట్. నేను చూశాను, నాకు కనపడింది, దేవుని యొక్క ప్రెజెన్స్ నుంచి ఒక ఫాల్స్ స్పిరిట్ వచ్చి ఆ 400 ప్రాఫిట్స్ని పట్టుకొని వాళ్ళని ప్రకటించేస్తా ఉన్నారు వాళ్ళు. కెన్ యూ ఇమాజిన్? దేవుని సన్నిధి నుంచి ఫాల్స్ స్పిరిట్ వచ్చింది. దట్ వీ కెన్ రీడ్ ఫ్రమ్ వర్స్, ఎక్కడ ఉంటుంది అది, వర్స్ 19. దిస్ ఈజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలు రాజైన ఆహాబు రామోత్ గిల్లాదు మీదకి పోయి పడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా అడుగగా ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా యొదట నిలబడి నేను అతనిని ప్రేరేపించదనని చెప్పగా యెహోవా దేని చేతనని అతనిని అడిగాను. అందుకు ఆ ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా, నౌ therefore behold the Lord has put a lying spirit in the mouth of these prophets. The Lord has declared a disaster concerning to you. దేవుని సన్నిధి నుంచి లయింగ్ స్పిరిట్ వచ్చి వాళ్ళని నింపేసిందంట. అండ్ దే స్టార్టెడ్ ప్రొఫెసయింగ్ వాట్? లైస్. ఇప్పుడు చెప్పండి, దెర్ ఆర్ ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ ద రైట్ ప్రాఫిట్స్. అంటే ఫాల్స్ ప్రాఫెసీస్ ఉంటాయి, రైట్ ప్రాఫెసీస్ ఉంటాయి. ఎట్లా కనుక్కుంటాం మనం? హౌ డు వి ఫైండ్ అవుట్? కొంతమంది అంటారు అసలు ఏమి లేవని. నో, దేర్ ఆర్. నేను మొదట్లో కూడా చెప్పాను, when we started going to the church, the pastor came and looked at my mom and said, you are going to live longer. That is the first thing that the pastor said. చూడంగానే, even without knowing anything. We came from that realm. అంటే దేవుడు నన్ను మొదట్లో చాలా వాటిల్లో ప్రాఫిటిక్ realmలో నుంచి బయటకు వచ్చాను నేను. There are, but at the same time, so much of a deception. పర్టికులర్ సిస్టర్సే, దే ఆర్ ఇన్ డేంజర్. నాకు కళ్ళు వస్తున్నాయి, నాకు ఆ ప్రాఫెసీస్ తెలుసు నాకు. లుక్ ఎట్ దేర్ లైఫ్ స్టైల్. ప్రాఫెసీస్ ఉన్నాయి కానీ వాళ్ళు ఎవరు, వారి లైఫ్ స్టైల్ ఏంటి, ఎట్లా లీడ్ చేస్తున్నారు వారి లైఫ్ని. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ హౌ వి రికగ్నైజ్ దెమ్. ఇక్కడ కింగ్ని 400 ప్రాఫిట్స్ని కొనేసుకున్నాడు. బేసికల్గా ఏం చేశాడు? కొనేసుకున్నాడు వాళ్ళని. వాళ్ళు ఏం చెప్తారు? అంతా మంచిగా చెప్తారు. నువ్వు గొప్పవాడివి, దేవుడు నీతో పాటు ఉన్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, నువ్వు ఎప్పటికైనా గొప్పవాడు అవుతావు నువ్వు. వాళ్ళు వచ్చి కొడతారంట ఇతన్ని, ఎవరిని? సిద్కియా. దర్ ఇస్ అ ఫాల్స్ ప్రాఫిట్ కమ్స్ అండ్ హీ హిట్స్ మికాయా. జైల్లో వేసేస్తాడు, తీసుకెళ్ళి ఆయన్ని జైల్లో వచ్చిన తర్వాత సంగతి చూస్తా అంటాడు. నువ్వు వస్తే కదా చూడటానికి అంటాడు మికాయా. నువ్వు వస్తే కదా, నువ్వు వచ్చావంటే దేవుడు నా చేత పలకలేదు. దర్ ఇస్ అ గ్రేటర్ డిసెప్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దీస్ డేస్ అండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో దేర్ ఈస్ గాడ్ స్పీక్స్. దాని గురించి నువ్వు వరి అవ్వాల్సిన అవసరంలా. దేవుడు మాట్లాడుకుంటే నీ ఇంటికే వస్తాడు, పంపిస్తాడు ఎవరినో. వీళ్ళు డోంట్ రన్ బిహైండ్ ప్రాఫిట్స్, డోంట్ రన్ బిహైండ్
దిస్ ప్రాఫెసీస్ ఎప్పుడు మనం వెనకాల పడకూడదు. అవసరమైతే దేవుడు పంపిస్తాడు. దావీదు పాపం చేస్తే నాతాను రాలేదు ఇంటికి. నాతాను ఇంటికి వచ్చి చెప్తాడండి, వెన్ యూ హ్యావ్ అ హార్ట్ గాడ్ వోంట్ లీవ్ యూ. వదిలిపెట్టాడు దేవుడు నిన్ను. మేము ఇంతకుముందు ఒక చర్చిలో ఉన్నప్పుడు మంచి వాక్యం చెప్తున్నారంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ప్రాఫిట్ అనేవాళ్ళు వస్తున్నారంటే మొత్తం నిండిపోతారు మొత్తం. ఎందుకు? రేపు ఏం జరుగుతుందో కావాలి వీళ్ళకి. మొత్తం నిండిపోయేవాళ్ళు అసలు. ఆయన ముందు లైన్ ఇట్లా ఉన్నాయంటే లైన్. ఇంకా దెర్ ఈజ్ ఎ సిస్టమ్ అండి. దెర్ ఈజ్ ఎ సిస్టమ్, దెర్ ఈజ్ ఎ ప్రాసెస్, దెర్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్. ఇప్పుడు అందరూ కూడా ప్రాఫిట్ అని పెట్టేసుకుంటున్నారు పేరు. ప్రాఫిట్ దిస్, ప్రాఫిట్ దాట్. హౌ వీ నీడ్ టు బీ కేర్ఫుల్. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కువ ఎగైన్ అయితే సిస్టర్సే పడిపోయేది. నాకు అది తగిలిపోయింది, నాకు అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, నాకు అది వచ్చేసింది. హౌ వీ రిలేట్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ సో డేంజరస్. మనం రీసెంట్లీ మళ్ళీ ఇంకోసారి కూడా వి రిమైండెడ్, బేతెల్ చర్చ్ ఏమైందో తెలుసు మనకి. దే అపాయింటెడ్ సమ్వన్ అండ్ హ్యాపెన్ టు బి హి వాజ్ ఎ ఫాల్స్ ప్రాఫిట్. ఫేస్బుక్లో, వాట్సాప్లో, అలాగే అక్కడ ఇక్కడ అన్నీ చూసి, అండ్ యాజ్ ఇఫ్ లైక్ హీ వాజ్ టాకింగ్ దట్ గాడ్ వాజ్ స్పీకింగ్ టు హిమ్. ఏమైంది? ఇట్స్ ఎ స్ట్రగుల్. ఈ ఫెయిల్డ్. ఏమైంది? పడిపోయాడు. మళ్ళా యుద్ధానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎనీవే చనిపోతాడు. అండ్ సమ్హౌ గాడ్ రిమెంబర్స్ జెహోషాపాత్. కదా, చాప్టర్ 19లోకి వెళ్దాం మనం. ఇట్స్ మూవ్ టు చాప్టర్ 19. సమ్హౌ ఆయన ఏదో సేవ్ అయిపోయి చిన్నగా పరిగెత్తుకొని ఆ యుద్ధం నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎవరు? జెహోషాపాత్. బయటకు వచ్చినప్పుడు ఏమైందో చూద్దాం. వర్స్ చాప్టర్ 19. నెక్స్ట్ స్లైడ్. యూదారాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యోహు అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతునకు ఇలాగు ప్రకటన చేసెను. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. ఏమంటున్నాడంటే ఇక్కడ వెంటనే అర్థమైంది ఎవరికి? జెహోషాపాత్కి. ఓ, ఐ డిడ్ సంథింగ్ డ్రాస్టికలీ రాంగ్. నేను ఇలా చేయకుండా ఉండవలసింది. And the word of the Lord came to. చూసారా? ఈయనేమి ఎంట వల్ల ప్రాఫిటే వచ్చాడు ఈయన దగ్గరికి. బికాస్ ఆఫ్ వాట్ హీ హాస్ డన్ అండ్ వాట్ హీ హాస్ సెట్ హిజ్ హార్ట్ టు. అని అప్పటికే మనసు నిలబట్టేసుకున్నాడంట. పశ్చాత్తాపంతో ఉన్నాడు. లేదు నేను తప్పు చేసిన, ఇది చేయకూడదు, నేను ఎలాగైనా సరే మళ్ళా రావాలి, మరలా నేను దేవుని కొరకు జీవించాలి, మంచి మార్గంలోనే ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే యు ఆర్ సెట్టింగ్ అప్ హిస్ హార్ట్, దెన్ గాడ్ ఆల్సో సెంట్ ప్రాఫిట్. మనము ఎలాగూ దేవుని యందు మన మనస్సును స్థిరపరచుకుంటామో దేవుడు అలా మాట్లాడతాడు. మనం పడిపోతాం. రైట్? ఒబీడియన్స్ ఈజ్ ఎ స్ట్రగుల్. ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఈజీ. ఏదో దాంట్లో ఏదో ఒక మాటలోనో ప్రవర్తనలోనో పడిపోతూ ఉంటాం. బట్ హౌ వీ కమ్ బ్యాక్ టు ద వే ఆఫ్ ద గాడ్ ఈజ్ సో ఇంపార్టెంట్. దేవుడు మాట్లాడతాడు ఖచ్చితంగా. వాక్యం ద్వారానో, పాస్టర్ ద్వారానో, ఎవరి ద్వారానో సమ్హౌ గాడ్ వుడ్ స్పీక్. ఎప్పుడైతే జెహోషాపాత్కి ఆ రిపెంటెన్స్ వచ్చిందో, దాంట్లోకి వచ్చిందో, వెంటనే ప్రాఫిట్ వచ్చాడు, మాట్లాడుతున్నాడు. అండ్ ప్రాఫిట్ కుడ్ సీ దట్ యూ హ్యావ్ సెట్ యువర్ హార్ట్ ఆల్రెడీ టు ఫాలో ద గాడ్ అగైన్. అండ్ గాడ్ హెస్ సీన్ దట్. ఇంకేం చేస్తున్నాడు? మరలా ఈజ్ కమింగ్ బ్యాక్. ఒబీడియన్స్ ఆల్వేస్ సస్టైన్స్, సక్సీడ్స్. కదా, ఓ నువ్వు తప్పు చేసావు వెళ్ళిపోండు కదా దేవుడు. తన యుద్ధకు వచ్చువారిని ఆయన ఏమాత్రం కూడా త్రోసివేయడు. జాన్ 6:36. ఆయనకు వచ్చేవారిని ఎప్పుడు కూడా త్రోసివేయడంట ఆయన. ఆల్ వీ నీడ్ టు కమ్ బ్యాక్ విత్ అ ఓపెన్ హార్ట్, హానెస్ట్ హార్ట్, నాట్ ద హోలీ హార్ట్. దేవుడికి హోలీ హార్ట్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హోలీ కాలేం మనం. హౌ వీ కమ్ బ్యాక్ అండ్ హీ లీడ్స్. ఏం చేస్తున్నాడు ఇప్పుడు చూడండి. ఇంకా దెన్ వన్స్ హీ కమ్స్ బ్యాక్ టు ద వే ఆఫ్ ద లార్డ్, వర్స్ 4.
యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు ఉమ్, బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము ఉమ్, మన్యము వరకు జనుల మధ్యను ఉమ్, సంచరించుచు ఉమ్, వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు ఉమ్. వారిని మళ్ళించెను. వాళ్ళని మళ్ళించెను. ఎక్స్ట్రా చేస్తున్నాడండి, ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రా. ఇంకా మరియు ఉమ్, అతడు ఆయా పట్టణములలో ఉమ్, అనగా ఉమ్, దేశమందు యూదావారున్న ఉమ్, బురుజులు గల ఉమ్, పట్టణములన్నిటిలో ఉమ్, న్యాయాధిపతులను నిర్ణయించి ఉమ్. వారికి ఇలాగు ఆజ్ఞాపించెను. చాలు. ఈయన ఏం చేస్తున్నాడు? ఈ వాజ్ డూయింగ్ ఎక్స్ట్రా. ఇంతకుముందు చేసినట్టే కాదు. హీ స్టార్టెడ్ గోయింగ్ టు ద టౌన్స్ అండ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వాట్ ఈస్ రిపెంటెన్స్ అంటే. రిపెంటెన్స్ అంటే మనం వచ్చి దేవా తప్పైపోయింది క్షమించండి ఒక్కటే కాదు. దెర్ ఈస్ అన్ యాక్షన్ ఆల్సో. ఒబీడియన్స్ రిక్వైర్స్, ఫెయిత్ రిక్వైర్స్ యాక్షన్ అంటామా, అలాగే ఒబీడియన్స్లో కూడా యాక్షన్ ఉంటుంది. బుక్కుది పట్టుకొని వెళ్ళిపోతున్నాడు, వీధుల్లోకి వెళ్ళిపోతున్నాడు అండి కింగ్. ఈజ్ విజిటింగ్ పీపుల్ టౌన్ టు టౌన్ అండ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతేకాదు, ఈజ్ ఆల్సో అపాయింటెడ్ జడ్జెస్. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, మీరు దేవుని న్యాయాన్ని మీరు చేయాలి. మీరు దేవుడు పక్షపాతి కాదు, దేవుడు లంచాలు తీసుకున్నాడు, మీరు కూడా అట్లాంటిదే చేయాలి. మీరు ఇస్ కమింగ్ బ్యాక్ టు ద ఫేస్ ఆఫ్ ఒబీడియన్స్ అగైన్. మళ్ళా ఆ ఒబీడియన్స్లోకి వచ్చేస్తా ఉన్నాడు కదా. మనం ఎప్పుడు కూడా వీ నో దట్ వీ హ్యావ్ టు బి ఒబీడియంట్ టు ద లార్డ్. కానీ ఏమవుతుంటాం? అటు ఇటు వెళ్తానే ఉంటాం. బట్ హౌ వీ కమ్ బ్యాక్? దేవుని ఎలా అడుగుతాం? దేవా నేను ఎలాగైనా సరే దాంట్లోకి రావాలి, దాంట్లో ఉండాలి. వచ్చి నువ్వేం చేస్తున్నావు కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏం చేశాడు అక్కడ? ఫస్ట్ టైం వెన్ హీ సా వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ ఫాదర్స్ రెయిన్లో ఉన్నప్పుడు హీ స్టార్టెడ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదా. పంపించేది వాక్యాన్ని ప్రకటించడం. ఇక్కడేంటి, ఈయన వెళ్ళిపోతున్నాడు. ఈయన వెళ్ళిపోయి వాక్యాన్ని ప్రకటించడం, చేయటం, టౌన్లు తిరగటం, చెప్పటం, న్యాయాధిపతులను ఎస్టాబ్లిష్ చేయటం. ఈస్ కమింగ్ బ్యాక్ టు దట్ ఒబీడియన్స్ అగైన్. ఒబీడియన్స్ ఆల్వేస్ సస్టైన్స్ అని తెలుసుకున్నాడు తన జీవితంలో. అండ్ దెన్ వీ హిట్ చాప్టర్ 20. చాప్టర్ 20 ఏమవుతుంది? నెక్స్ట్ స్లైడ్. ఏమవుతుంది? దిస్ ఈస్ ద గ్రేట్ విక్టరీ దట్ జెహోషాపాత్ ఆ ఫేస్లో ఉన్నప్పుడే జరిగింది ఇది. ఎప్పుడు? ఆ రిపెంటెన్స్లో ఫేస్లో ఉండి దేవునికి లోబడి మరలా జీవిస్తున్నప్పుడు ఎనిమి వచ్చింది. అండ్ అగైన్ సబ్మిట్ టు ద లార్డ్, రెసిస్ట్ ద డెవిల్, హీ విల్ ఫ్లీ అవే ఫ్రమ్ యూ. దేవునికి సబ్మిట్ చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు ఇప్పుడు. సో ఇట్ డజంట్ మ్యాటర్ హౌ బిగ్ ఈజ్ ద ఎనిమీ. దేవునికి మనం లోబడి ఉంటే ఎంత పెద్దోడైనా వాడు భయపడాల్సిన అవసరంలా. అఫ్ కోర్స్ ఈయన భయం వచ్చింది. భయం వచ్చి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఫాస్టింగ్ అందరికి కూడా ప్రకటించేశాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన కోర్టులో నిలబడి, దేవా నువ్వే కదా వాగ్దానం ఇచ్చింది, నువ్వే కదా తీసుకొచ్చింది నీ బిడ్డల్ని. యు ఆర్ ద వన్స్ హూ బ్రాట్ us here, Lord. Now see the enemy is coming after us. What to do? I don't even know what to do. Our eyes are on you అని అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అప్పటికే మనోడు లైన్లో ఉన్నాడు. సో he was able to pray and seek the Lord. అద్భుతంగా దేవుడు విజయం ఇచ్చాడు కదా. దెన్ వన్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు రిమైండ్, ఇక్కడ ఎట్లా పిల్లలు తీసుకొచ్చాడు చూడండి. చాప్టర్ 20లో ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ విల్ టాక్ ఇక్కడ. వర్స్ 13 20 వర్స్ 13. యూదా వారందరును తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిన నిలబడి. యూదా వారందరూ ఎలా నిలబడ్డారంట? ఇతని ప్రార్థన చేసినప్పుడు భార్యలతో పిల్లలతో, చంటి పిల్లల్ని ఎత్తుకొని వచ్చేసారండి వాళ్ళందరూ కూడా. ఈరోజు రమ్మంటే కొంతమంది చర్చికి అంటారు, కొంతమందికి మా పిల్లోడు పడుకున్నాడండి. రీజన్ కూడా పడుకున్నాడంట. లేపటానికి కష్టమవుతుందంట. లేపుకొని రావాలి కదా. అది కూడా వారానికి ఒకసారి వచ్చి చర్చికి పిల్లలు లేపరంట. మనం ఏ పోరాడతారు? హౌ వీ కెన్ ఫైట్ ద బ్యాటిల్స్? ప్రత్యేకంగా లెంట్ డేస్లో వీ హ్యావ్ టు డూ సంథింగ్ కదా. మనం వీ హ్యావ్ టు సెట్ అపార్ట్ చేసుకోవాలి. దేవునికి ప్రార్థన చేయాలి. చిన్న పిల్లలతో కలిసి ప్రార్థన చేయాలి. పిల్లలు కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయాలి. అదర్వైజ్ వీ కెనాట్ ఫేస్ ద ఎనిమీ. మార్నింగ్ టైమ్స్ లేచినప్పుడు పిల్లలతో కలిసి ప్రార్థన చేయాలి. స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళతో కలిసి ప్రార్థన చేసి పంపించాలి పిల్లల్ని స్కూల్కి. హౌ వి బ్రింగ్ దెమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్?
ఈయన ప్రార్థన చేసినప్పుడు ఒక్కడే లేడు, నా దిక్కు నువ్వే అన్నప్పుడు అందరు కూడా ఉన్నారు, అందరిని పెట్టుకొని అండ్ దెన్ హీ స్టార్టెడ్ క్రయింగ్ టు ద లార్డ్. విక్టరీ కేమ్. అది చదవండి కావాలంటే. అండ్ అగైన్ ఐ ఎంకరేజ్ యూ టు రీడ్ ఆల్ దీస్ చాప్టర్స్ కదా. వచ్చేసిన తర్వాత వర్స్ చాప్టర్ 20లో మరలా ఏమైంది, వర్స్ 30, చాప్టర్ 20 వర్స్ 30, వర్స్ 29 చదువుదాం. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూచున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. వీళ్ళు ఎంతగా దోచుకుంటారంటే శత్రువులను కూడా 3 రోజులు 3 days వాళ్ళకి ఎంత దోచుకున్నా వస్తూనే ఉంటుంది, అంత విజయం వస్తుంది వాళ్ళకి. ద ప్లండర్ ద ఎనిమి అనమాట. ఎనిమి దగ్గర ఉన్న మొత్తం తీసుకుంటారు. అక్కడ తీసుకొని మేళ తాళాలతో వస్తారు. వచ్చిన తర్వాత అందరికీ భయం కదా, ఇంకా అంత పెద్ద ఎనిమిని వీళ్ళు గెలిచిన తర్వాత ఇంకొకరు నిలబడలేరు కదా. నిమ్మళముగా ఉండెను. అగైన్ యెహోషాపాత్ స్టేటస్ ఏమైంది, పెరిగింది, ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, హానర్ వచ్చింది. వాట్ ఈజ్ నెక్స్ట్? ఏమవుతుంది మళ్ళా? వచ్చింది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ హ్యాపెన్స్? ఇట్ కమ్స్ అగైన్. అందుకోసమే కష్టాలు ఉంటే మంచిదండి చెప్తున్నాను నేను. మంచి కష్టాలు కావాలి మనకి, దట్ వి ఆల్వేస్ క్లింగ్ ఆన్ టు ద లార్డ్. కష్టాలు పోయినాయంటే దెర్ ఇస్ ఎ గ్రేటర్ ఛాన్స్, వచ్చేసింది ప్రౌఢు. అగైన్ సేమ్ ఇష్యూలో మరలా పడిపోతాడు. చూడండి ఇక్కడ వర్స్ 35. ఇది అయిన తరువాత యూదా రాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేశాను. ఇంకొక కింగ్ వచ్చేసాడు అప్పటికి. అనదర్ కింగ్. ఎవరు? కింగ్ బ్రదరే మళ్ళా. ఎట్లాంటంట తెలుగులో ఏముంటుంది? మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించి, హీ యాక్టెడ్ విక్కిడ్లీ, చాలా దుర్మార్గంగా ప్రవర్తించి స్నేహం చేశాడంట. సో అన్ని స్నేహాలు దేవునికి ఇష్టమైనవి కాదు. వి బెనిఫిట్ ఈజ్ అ బ్రదర్. అన్ని స్నేహాలు దేవునికి ఇష్టమైనవి కాదు, పీరియడ్. మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించాడంట, ఆయనతో స్నేహం చేశాడంట. ఎందుకు తెలుసా? ఇక్కడ ఇంతకు ముందేమో హీ మేడ్ ఎ మ్యారేజ్ అలియన్స్. తన రాజ్యం చక్కగా ఉండాలి కదా, ఎందుకంటే మాటికి ఆయన వస్తాడు, ఎందుకు ఆయన ప్రాబ్లంతో లెట్ us గివ్ మై సన్ టు హిస్ డాటర్ అని చెప్పి చేసేసుకున్నాడు, విచ్ ఇస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఏంటి తెలుసా? ఇప్పుడు ఇంకొక కింగ్ వచ్చేసాడు. ఈ కింగ్తో హీ వాస్ డూయింగ్ ద ఫ్రెండ్షిప్ ఫర్ ఎ రీజన్. ఎందుకు తెలుసా? చదవండి అక్కడ. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మరేషా వార్డును దోదావాహుకు కుమారుడునుగు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనమొకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. And the ships were wrecked and were not able to go to Tarshish. బిజినెస్ డీల్ చేస్తున్నాడు ఇక్కడ. ఏం చేస్తున్నాడు ఇక్కడ? బిజినెస్ డీల్. మ్యారేజ్ కాదులే, అపవాది ఎట్లా చేస్తుంది తెలుసా మనల్ని? అది కాదు కదా, ఇప్పుడు అది చెయ్యట్లే, ఇప్పుడు దిస్ ఈజ్ అనదర్ వన్. ఇది చేయొచ్చు. ఇట్ ఈస్ గుడ్ దట్ ఐ కెన్ be with my brother and do something which is not the will of God. దేవుడికి ఇష్టం లేదండి. వాళ్ళకి బ్రదర్ అయినంత మాత్రాన మనం ఉండాలి చేయాలని కాదు. చర్చ్ ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్. ఐ ఆల్వేస్ సే చర్చ్ ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్. బట్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ అదర్స్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్, ఈవెన్ ఇఫ్ హీ ఈజ్ ఎ బిలీవర్. ఓవర్ ద ఇయర్స్ వీ లెర్న్ సో మచ్. ఈజ్ ఇట్ ఎ విల్ ఆఫ్ గాడ్? రాంగ్ అలియన్స్, ఫుడ్ ఎట్ హోమ్, డిజాస్టర్. రాంగ్ ఎలియన్స్. ఇక్కడ కూడా ఎవరితో బిజినెస్ డీల్ ఎందుకు చేస్తున్నాం? ఎవరు అతను? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ లైఫ్ స్టైల్ ఏంటి?
ఎట్లాంటి ఫెయిత్ లెవెల్ ఉంది? ఈజ్ ఇట్ రైట్? ఈజ్ ఇట్ నాట్ రైట్? హౌ మచ్ ఐ సాట్ ద లార్డ్? ఎంత అడిగాను దేవుణ్ణి, ఎంత ప్రార్థన చేశాను. ఈయన ఎట్లాంటి బిజినెస్ డీల్ చేసుకున్నాడు తెలుసా? దెర్ వాజ్ అ స్టోరీ, ఓల్డ్ స్టోరీ ఉంది, దాన్ని బట్టి చేసుకున్నాడు. ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ 1 Kings 9లో ఉంటుంది అనుకుంటా. కింగ్ సాలమన్ దగ్గరికి వెళ్తే, కింగ్ సాలమన్ హ్యాస్ మేడ్ ఏ బిజినెస్ డీల్ విత్ కింగ్ హారామ్. ఫస్ట్ కింగ్స్ 9లో ఉంటుంది. ఎవరన్నా గూగుల్లో కొట్టండి, సాలమన్ విత్ హారామ్ అని, కింగ్ హీరామ్. కింగ్ 8 9:11 చూద్దాను. కాదు 9లో, సేమ్ ఈ పట్టణం పేరు ఉంటుందండి. ఇప్పుడు చదువు, ఎజియోన్ గెబర్ అని ఉంటుంది కదా, ఎజియోన్ గెబర్ అనే పేరు ఉండవు ఇక్కడ 9 ఏ వర్స్ అది? 15లో కాదు, ఇక్కడ వీళ్ళు సేమ్ బిజినెస్ చేస్తారు అక్కడ కూడా. ఒక్కసారి గూగుల్లో కొట్టండి, కింగ్ సాలమన్ బిజినెస్ విత్ 26 చాప్టర్ 9 వర్స్ 26. మరియు రాజైన సొలొమోను ఏదోము దేశపు ఎర్ర సముద్రము తీరమందున ఏలతు దగ్గర ఏసోనెబెరునందు ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను. వారు ఓఫీరును స్థలమునకు పోయి అచ్చట నుండి 840 మరుగుల బంగారమును రాజైన సొలొమోను వద్దకు తీసుకొని వచ్చిరి. ఇది సేమ్ బిజినెస్ అండి. సొలొమోను కూడా సేమ్ బిజినెస్ ఇక్కడే చేస్తాడు. ఎవరితో చేస్తాడు? అగైన్ ఈజ్ అ జెంటైల్ కింగ్, మరలా కింగ్ హీరామ్. కానీ ఎందుకు? దెర్ ఇస్ అ రీజన్. మందిరాన్ని కట్టడానికి హీ వాజ్ సో హెల్ప్ఫుల్. హీరామ్ దగ్గర నుంచి వచ్చినటువంటి బంగారంతోనే హీ వాజ్ ఏబుల్ టు బిల్డ్ ద టెంపుల్ అక్కడ. దట్ అలియన్స్ గాడ్ యాక్సెప్టెడ్. హీ వాజ్ బ్లెస్డ్ కదా. చాలా వచ్చింది కదా బంగారం. ఎంత వచ్చిందంటే అక్కడి నుంచి 420 talents అండ్ దే బ్రాట్ టు ద కింగ్ సాలమన్. కానీ ఇక్కడ కూడా సేమ్ థింగ్, అదే ప్లేస్లో, అదే ఇంటెన్షన్తో, అదే గోల్డ్ కోసం యెహోషాపాత్ మేడ్ ఎన్ అలియన్స్ విత్ హిస్ బ్రదర్ అహజ్యా. గాడ్ డిడ్ నాట్ యాక్సెప్ట్. మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించి, ఏంటంటే స్నేహం చేయటం మిక్కిలి దుర్మార్గమా? స్నేహము చేయటం మిక్కిలి దుర్మార్గమా? దట్ ఈస్ వాట్ వి రీడ్. అవునా? వర్స్ వీ కెన్ రీడ్ దట్ అగైన్. 2 Chronicles chapter 20 లాస్ట్ వర్స్లో ఉంటుంది. మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించి. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహించి బిజినెస్ డీల్ చేశారు, విచ్ గాడ్ డిడ్ నాట్ యాక్సెప్ట్. అన్నీ పగిలిపోతాయంట, ఓడలన్నీ కూడా కదా. ఒబీడియన్స్ ఈజ్ ఎ స్ట్రగుల్, బట్ ఇట్స్ ఎ చాయిస్ దట్ యూ అండ్ ఐ కెన్ మేక్. నేను ఉండాలి అనే చాయిస్లో ఉంటే ఇట్లా వెళ్ళిపోయినా ఇట్లా వచ్చేస్తాం మరలా. ప్రభువా హెల్ప్ మీ, ఐ వాంటెడ్ టు బి ఒబీడియంట్ టు యూ. అయితే ఇప్పుడు ఏంటంటే, వాట్ ఈజ్ అప్లికేషన్? ఇప్పుడు ఒబీడియన్స్లో ఇంత బ్లెస్సింగ్ చూసాం కదా. ఒబీడియన్స్ ఆల్వేస్ సస్టైన్స్ అండ్ ఒబీడియన్స్ ఆల్వేస్ సక్సీడ్స్. మనం ఎంత ఒబీడియంట్గా ఉంటే దేవుడు మనకు అంత విజయం ఇస్తాడు. వీ హ్యావ్ సీన్ దట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. అయితే ఈ ఒబీడియన్స్ ఎట్లా వస్తుంది? హౌ వీ కెన్ బీ స్టెబిలైజ్డ్, లేకపోతే ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఒబీడియన్స్? ఎట్లా వస్తుంది? అప్పుడంటే పాత నిబంధన అండి, మాటికి పడిపోతున్నాడు, లేస్తున్నాడు. నువ్వు కొత్త నిబంధనలో నో ఛాన్స్. నేను మాటికి పడిపోతాను, రాంగ్ రిలేషన్స్ చేసుకుంటాను, పెట్టుకుంటాను అనుకుంటే వీ లూజ్ సో మచ్ ఆల్సో. వెళ్తూ ఉంటే మనకు పోతానే ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా విధేయత నేర్చుకున్నాడంట. హీ లెర్న్డ్ ఒబీడియన్స్. Hebrews chapter 5 verse 8. ఎట్లా వచ్చిందో చూద్దాం. ఎలా వచ్చింది? ఐ రియల్లీ వాంటెడ్ టు కనెక్ట్ దిస్ టు లెంట్ డేస్లో. ఎట్లా వచ్చింది? ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను he suffered so much so as to learn obedience. Obedience ఎట్లా వస్తుంది?
ఒబీడియన్స్లో మనం ఎట్లా స్టెబిలైజ్ అవుతాం? ఒక్కటే మార్గం అండి. దెర్ ఇస్ నో షార్ట్ కట్. ఏంటిది? సఫరింగ్స్. ఎందుకు? జీసస్ క్రైస్ట్ హ్యాస్ లెర్న్డ్ దట్ ఒబీడియన్స్ త్రూ ద సఫరింగ్స్. ఆయనే ఒబీడియన్స్ అనేది త్రూ సఫరింగ్స్ నేర్చుకుంటే నువ్వు నేను ఎట్లా నేర్చుకుంటాం? అదే మార్గం. సఫరింగ్స్ లీడ్స్ అస్ టు ద ఒబీడియన్స్. అందుకోసమే ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. అయితే కొంతమంది చాలా ధైర్యంగా ఉంటారు. ఐ డోంట్ కేర్ అండి, ఏమి కష్టాలు వచ్చినా నేను ఉంటాను, నేను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ ఫిజికల్లీ అంటారు. బట్ యాజ్ ఎ బిలీవర్స్ దట్ ఈస్ నాట్ అవర్ థింగ్. నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను కాదు. వీ హ్యావ్ టు సీ అవర్ ఫోర్ రన్నర్. యేసుక్రీస్తు పొందిన శ్రమలను చూడాలి మనం. దట్ ఈస్ ద వే ఇన్ అవర్ సఫరింగ్స్ దట్ వీ కెన్ రిమైండ్ ఆఫ్ హిస్ సఫరింగ్స్. మన శ్రమల్లో ఆయన శ్రమని మనం తలంచుకోవాలి. అందుకోసం ఇట్ ఈస్ సో మచ్ నీడెడ్ దట్ వీ మెడిటేట్ ఆన్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దాంట్లోనే బ్లెస్సింగ్ ఉందండి. చాలా జాగ్రత్తగా చిన్నగా చదవండి. దిస్ లెంట్ డేస్ జస్ట్ ఆల్ దోస్ మన ఎండ్ చాప్టర్స్ ఉంటాయి కదా, ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, చిన్నగా చదవండి, రిపీటెడ్గా చదవండి. నేను చాలాసార్లు చెప్తాను, చూస్తాను నేను ఇలా వచ్చి ఇలా కొట్టి ప్రాఫెసై హూ హ్యాస్ హిట్ యూ. కెన్ యూ ఇమాజిన్ జీసస్ క్రైస్ట్? నాకు అది చదివినప్పుడు నా గుండె తరుక్కుపోద్ది నాకైతే. యు ఆర్ సిట్టింగ్ ఇట్లా కొట్టి మళ్ళీ చెప్తున్నా, ప్రాఫెసై హూ హ్యాస్ హిట్ యూ. నువ్వు కొట్టారో చెప్పు. ముందు వచ్చి కూర్చొని మోకాళ్ళేసి, యూదుల రాజా నీకు. ఆ పిక్చర్స్ అవి చదువుతూ ఉన్నప్పుడు యూ జస్ట్ ఇమాజిన్ ద పిక్చర్స్. గాడ్లీ ఇమాజినేషన్ ఈజ్ గుడ్ అండి. మనం వాక్యం చదివేటప్పుడు వాట్ వీ ఇమాజిన్ ఈజ్ గుడ్ ఫర్ అస్. నన్ను ఎవరైనా తిట్టినప్పుడు ఐ రిమెంబర్ దట్ సీన్. ఏదైనా మాట్లాడినప్పుడు ఐ రిమెంబర్ దట్ సీన్. ఆయన్నే ఇట్లా కొట్టి, కెన్ యూ ఇమాజిన్ దట్? ఇట్లా కొట్టి ఎవరు కొట్టారో చెప్పు. హౌ వి మెడిటేట్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మన సఫరింగ్స్లో ఎస్టాబ్లిష్ అవుతాం మనం. వెన్ వీఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద సఫరింగ్స్ అండ్ వీ లెర్న్ ద ఒబీడియన్స్ ఆఫ్ గాడ్. When we learn and follow the obedience of God, always it brings us success. Always obedience sustains us. పేతురు, అందుకోసమే పేతురు పత్రికలు చదవండి మీరు. మళ్ళీ దీంట్లో కూడా పేతురు అంత శ్రమల గురించే రాస్తాడు మనకి. లెట్ us read పేతురు కూడా వర్స్, ఐ థింక్ పీటర్, ఫస్ట్ పీటర్ చాప్టర్ 4 verse 1. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. Because he has suffered in the flesh, have that mindset. అట్లాంటి మైండ్ సెట్ ఎట్లా అంటే ఆయుధం. నేను చెప్తాను అగైన్, వెపన్స్ ఆఫ్ వార్ఫేర్లో ఎట్లాంటి వెపన్ ఉండాలి తెలుసా మన చేతిలో? సఫరింగ్ అనేటువంటి ఆయుధం, ఇట్ ఇస్ ఆల్సో ఎ వెపన్. చూడాలి మన సఫరింగ్స్లో, వెదర్ ఇట్ ఇస్ ఎ మెంటల్ ఆర్ ఫిజికల్. వీఆర్ సో బ్లెస్డ్ అండి. మన ఏ సఫరింగ్ అయినా ఆయనకి రిలేట్ చేయొచ్చు మనం. ఏ సఫరింగ్ అయినా సరే ఆయన వెళ్ళాడంట. ఇంకా హెబ్రూస్ 2:9 చదువుదాం. ఇంకా అసలు ఆయన ఎందుకు సఫర్ అవ్వాల్సి వచ్చింది, సఫర్ అయిన తర్వాత విధేయతలో ఏమొచ్చింది? హెబ్రూస్ చాప్టర్ 2. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. For it was fitting that he, for whom and by whom all things exist, in bringing many sons to glory, should make the founder of their salvation perfect through సఫరింగ్స్. మనం ఆయన సంపూర్ణంగా అవ్వడానికి సఫరింగ్స్ కావాలంట ఆయనకి. మనకు కూడా అంతే. సఫరింగ్స్ లేకుండా మనం ఎప్పుడూ కూడా విధేయత రాదు. సఫరింగ్స్ లేకుండా మనం ఎప్పుడు కూడా సంపూర్ణులుగా మారలేము. మంచి సఫరింగ్స్ కావాలి. అందుకోసమే
ఇట్ ఈస్ నీడెడ్ దట్ వీ హ్యావ్ అ గుడ్ సఫరింగ్స్. గుడ్ సఫరింగ్స్ అంటే ఏంటి? మేలు కొరకు సఫర్ అవటం కదా. అంటే చెయ్యని దాని కొరకు, మన చేయని దూరం తిట్టారంటే బాబు అది బ్లెస్సింగ్, అది దట్ ఈస్ అ బ్లెస్సింగ్. మన అన్నని దాని కొరకు మాటలు పడితే అట్ ఈస్ అ బ్లెస్సింగ్. నువ్వు చేయని దాని కొరకు నీకు రోగం వచ్చిందనుకో అది బ్లెస్సింగ్. బాగా తిని నాకు డయాబెటిక్ అంటే ఏంటి, అది అది కాదు. నేను చాలాసార్లు చెప్పుకుంటా, బాబు తిన్నదేవా నేను తిని ఇప్పుడు డయాబెటిక్ అని దాన్ని తీసుకెళ్ళలేను కొన్నిసార్లు. దేవా హ్యావ్ గ్రేస్. ఏం చేయని దానికి వచ్చింది, ఒక రోగం వచ్చింది, దెన్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. యూ ఆస్క్ ద సఫరింగ్స్. శరీరం మందు శ్రమ పడిన వాడికి పాపం ఉండదంట, వాడికి తెలుసా? ద బ్లెస్సింగ్, వాట్ ఏ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. నువ్వు సఫర్ అయితే దేవుడు నిన్ను సంపూర్ణంగా మారుస్తాడు, ఆయన సంపూర్ణంగా చేస్తాడు ఆయన. సఫరింగ్స్ లీడ్స్ టు ఒబీడియన్స్. అందుకోసమే ఫిలిపియన్స్ చాప్టర్ 2లో మన ప్రభువు ఆయన ఏ విధంగా మహిమను పొందుకున్నాడు చెప్తాడు. పాల్ గివ్స్ సమ్ దట్ ఎనాలజీ, లాజికల్గా ఎట్లా రిప్రజెంట్ చేస్తాడు. ఫిలిపియన్స్ చాప్టర్ 2 కదా, ఆయన తండ్రితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ వచ్చిన తర్వాత చదువుదాం అక్కడ. ఫిలిపియన్స్ చాప్టర్ 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా. ఎటువంటి మరణం అంటది? అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన has shown that obedience. ఎట్లాంటి obedience? that he could crucify. ఎందుకు మన కూడా ఎవరు బ్రదర్ అడుగుతుండే, ఎందుకు క్రూసిఫై, ఎందుకు క్రాసే ఆ దినాల్లో? ఎందుకు అంటే భయంకరమైన శిక్ష దేంట్లో ఉందంటే ఆ దినాల్లో దాంట్లోనే ఉంది. ఒక మనిషి ఎంత భయంకరంగా హింస పొందుతాడంటే క్రాస్లోనే ఉంది. అందుకోసం ఆయన చూస్ చేసుకున్నాడు, అది ఇది నాకు కావాలి, దిస్ ఈస్ వాట్ ఐ నీడ్. ఎంత విధేయత చూపించాడంట. అందుకోసమే రిపీటెడ్గా చెప్తాడు ఇక్కడ, మరణం పొందినంతగా, అనగా సెలవు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. అయితే ఇప్పుడు రిజల్ట్ ఏంటి తెలుసా? విధేయత చూపినందుకు. అండ్ దెన్ వి రీడ్ వర్స్ 9. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించి. ఆయన కుమారుడైన కూడా గాడ్ హస్ ఫాలోడ్ ఎ ప్రాసెస్ అండి. ఆయన ఎందుకు హెచ్చించబడ్డారు తెలుసా? నాట్ జస్ట్ బికాజ్ ఓన్లీ సన్ ఆఫ్ గాడ్, నో. ఆయన అంతగా తగ్గించుకున్నాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు? సిలువ మరణం పొందినంతగా. దాంట్లో ఏముంది? ఒబీడియన్స్ ఉంది దాంట్లో. సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై, అందుకొరకు అని ఉంటుంది. అందుచేత గాడ్ హస్ లిఫ్టెడ్ హిమ్. ఆకాశం కంటే, భూమి కంటే, ప్రతి నామం కూడా, అన్ని నామముల కంటే ఆయన నామం గొప్పదే. ఒబీడియన్స్ ఆల్వేస్ అండి మనోరికి. అందుకోసమే దేవుని బలమైన హస్తము, బలమైన చేతి కింద దీన మనస్కులైనడి, తగిన కాలం ఉందా ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడైన. కొంతకాలం మీరు శ్రమ పడిన తర్వాత ఆయన మిమ్మల్ని స్థిరపరిచి, 1 Peter 5:10 కూడా కదా, కొంతకాలం శ్రమ పడిన మీదట బ్లెస్సింగ్స్ వస్తాయండి. కానీ శ్రమలు ఉన్నాయో లేదో చూసుకోవాలి మనం. దట్ ఈస్ ద ఓన్లీ వే that we get that obedience that leads us to success. ఈ లెంట్ డేస్లో వన్ థింగ్ దట్ వీఆర్ ఆల్వేస్ బి రిమైండెడ్, ఎంత నేర్చుకోవచ్చు. స్లోగా చదువుతాం. వెన్ ఇట్ కమ్స్ టు ద సఫరింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, స్లోగా ఒక పాయింట్ ఏంటి గెత్సెమనీ తోటలో ఏంటి ఆయన ఎందుకు మోకాలు, ఎందుకు రక్తం చెమటగా మారింది, ఎందుకు ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేశాడు, ఎందుకు, వాట్ ఈస్ దాట్? ఒక క్వశ్చన్ రావాలి మనకి. క్వశ్చన్ వేసుకొని చదవండి, మరలా చదవండి. How much you meditate the sufferings of Jesus Christ in our sufferings, ఆయన మనకు సహాయం చేస్తాడు, బలపరుస్తాడు. And then we get that obedience వస్తుంది. మోర్ దెన్ ఎనీథింగ్ ఆ ఒబీడియన్స్లోకి వెళ్తాం మనం. ఒబీడియన్స్ ఆల్వేస్ రిజల్ట్స్
సక్సెస్. దేవునికి ఒబీడియన్స్ ఉంటే ఏది రాంగ్ రిలేషన్షిప్? ఎందుకు మాటి మాటికి ఫెయిల్ అయిపోయాడు? దేవుని నమ్మి దేవుని కార్యాలు చూసి దేవుని వాక్యాన్ని ప్రకటించి ఎంత చేసిన యెహోషాపాతు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? రిలేషన్షిప్స్. బిలీవర్గా మనం ఎక్కడ ఫెయిల్ అవుతామో తెలుసా? పెద్ద పెద్ద తప్పులు చేయకపోవచ్చండి. అండ్ వీ ఫెయిల్ అట్ రిలేషన్షిప్స్. రాంగ్ రిలేషన్షిప్స్, రాంగ్ ఫాల్స్ ప్రాఫెసీస్, ఫాల్స్ మ్యాటర్స్. విధేయతలో బ్లెస్సింగ్ ఉంది. as we look at the cross, ఈరోజు సిలువను చూద్దాం మనం. as we are in the Lent days, don't lose this opportunity to meditate on the sufferings of Jesus Christ. మన దేవుని బిడ్డలంగా ఆయన సఫరింగ్స్ని మనం ఎంత ధ్యానం చేస్తే మన సఫరింగ్స్లో ఆయన మనకు సహాయం చేస్తాడు. అండ్ హీ విల్ లీడ్ us into that obedience that brings us success, sustaining power. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మరి ప్రత్యేకంగా లార్డ్, వి థ్యాంక్ యూ గాడ్ ఫర్ కింగ్ జెహోషాపాత్, దట్ యు హావ్ బ్రాట్ us into our attention where we could meditate, O Lord, and then see how obedience brought success, how obedience brought establishment, how obedience brought rich and honor in his life. But at the same time, Lord, we know that obedience is a struggle. It's everyday struggle, Lord. Help us that, Lord, that we are reminded that it is a struggle, that where we need to look at you. Look at you as a forerunner. You have suffered so much that you died on the cross so that we could be reminded of your sufferings in our sufferings, O Lord. మీ శ్రమలను చూస్తూ, as Paul reminds Timothy, మనకు విశ్వాసానికి మాత్రమే కాదు, we are also join me in sufferings of Jesus Christ. Lord, we are not only called to be people of faith, but also we are called to suffer for your name's sake. ఈ దినాల్లో అది మేము తండ్రి ప్రభు అది ఆ మర్మాన్ని తెలుసుకోవటానికి క్రీస్తు పొందినటువంటి పాటలలో, క్రీస్తు పొందిన శ్రమల్లో నా వంతు పాత్రను కూడా నేను చేయాలని హౌ పాల్ టెస్టిఫైడ్, O Lord. Help us, Lord, these days, as Peter says, to have that mind of suffering, Lord. Mind of suffering. And we know what a blessing it is to get that obedience. And obedience leads us success. ఈ దినాల్లో తండ్రి ప్రత్యేకంగా ఆ శ్రమ, క్రీస్తు శ్రమలను మేము ధ్యానం చేస్తూ ప్రభువా, మా శ్రమల్లో మిమ్మల్ని మేము తెచ్చిపెట్టుకోవడానికి, ఈ యొక్క ఒబీడియన్స్లోకి వెళ్ళటానికి, తద్వారా తండ్రి మీ మేలు దీవెనలు మేము పొందుకొని ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచబట్టడానికి కూడా మీ కృప చూపించండి. వి థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ స్పెషల్ టైమ్ దట్ ఐ గివెన్ టు us, Lord. మరి ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో ప్రభు, లెంట్ డేస్లో సమయం కేటాయించాలని కమిట్మెంట్ తీసుకున్నారో ప్రభు, వాక్యాన్ని ధ్యానించాలని కమిట్మెంట్ తీసుకున్నారో ప్రభు, మీతో పాటు సమయం పెట్టాలని కమిట్మెంట్ తీసుకున్నారో, లార్డ్ ఐ ప్రే దట్ యు విల్ బ్లెస్ దెమ్, లార్డ్. ఇంకెవరైనా కూడా కమిట్మెంట్ తీసుకోవటానికి కూడా మీ కృప చూపించండి. More than the fasting, God, help us that we remove those idols that are causing an obstacle, that they became an obstacles with your relationship. ఏ విధమైనటువంటి అబ్స్టకల్స్గా కొన్ని మారిపోయే వాడిని తీసివేసుకొని తండ్రి మీకు దగ్గర అవటానికి మీ కృపను మాకందరికి దయచేయండి. ఒక సంఘముగా కూడా మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ దినపు దీవెన ఆశీర్వాదాలు మాకందరికి కూడా దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్.